గాయత్రి. ఈరోజు మనము మసాలా టమాటో రైస్ ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాము. చాలా ఈజీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ టమాటో రైస్ని తయారు చేసుకోవచ్చు. ఈ టమాటో రైస్కి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దామండి. ఈ మసాలా టమాటో రైస్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, 4-5 చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 3 బిర్యానీ ఆకు, ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 యాలకులు, కొద్దిగా పసుపు, గోడంబి వచ్చేసి కొద్దిగా, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. కొద్దిగా మనము వండి పెట్టుకున్న అన్నం అనేది కొద్దిగా తీసి పెట్టుకోవాలి. నాకు తగినంత తీసుకోవాలి. మనం వేడివేడిగా ఉన్నదైతే కొద్దిగా చల్లార్చుకోవాలి కాబట్టి ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఈ అన్నంలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా కలిపేద్దామండి. ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి అన్నము మెత్తగా అయిపోతుందని ఇలా కొద్దిగా ఆయిల్ వేసేస్తే మనకు పొడి పొడిగా వస్తుంది. మనం మిగిలిన అన్నంతో కూడా ఈ విధంగా టమాటో రైస్ చేసుకోవచ్చు అండి. మసాలా టమాటో రైస్ అనేది చూడండి, ఇలా మొత్తం కలిపేసాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా బాండి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి పోపు దినుసులు వేయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు అండి. కొద్దిగా బిర్యానీ ఆకును కూడా కొద్దిగా వేయించాలి అలాగా. నెక్స్ట్ లవంగాలు, చెక్క, కొద్దిగా కరివేపాకు, 4 యాలకులు వేసి కొద్దిగా వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి వేసేసుకోవాలి. ఆనియన్ వేసి కొద్దిగా మగ్గాలండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి పూర్తిగా రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్ది కలర్ మారితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవి కూడా కొద్దిగా బాగా మగ్గాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. జస్ట్ 1 మినిట్ వచ్చేసి మూత పెడితే ఆ వేడిగానే టమాటా అనేది బాగా మగ్గుతుందండి. ఇప్పుడు టమాటాలు మగ్గాయేమో చూద్దామండి. చూడండి, టమాటా అయితే 70% ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా గోడంబి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దాము. చూడండి, గోడంబి ముందే వేయద్దండి. టమాటాలు కొద్దిగా 70% మగ్గిన తర్వాత మనం అది గోడంబి యాడ్ చేయాలి. చూడండి, వేసిన తర్వాత జస్ట్ కొద్దిసేపు మగ్గనిద్దాము. టమాటాలు అయితే మగ్గిపోయాయండి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దామండి. మీకు పూర్తిగా డ్రైగా అనిపిస్తే ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, సరిపోతాయి. చూడండి, మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేద్దాం. పూర్తిగా డ్రైగా అయితే మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. చూడండి, జస్ట్ ఒక 50 సెకండ్స్ వచ్చేసి మగ్గనిద్దాము. చూడండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము రైస్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, రైస్ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాము. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి. బాగా కలిపేసేయాలండి. చూడండి, ఇందులో మనం కారం ఏం యాడ్ చేయలేదండి. మనకు మసాలా, లవంగాలు, చెక్క వాటి కారమే సరిపోతుందండి. మనకి ఏ కారం ఏం అవసరం లేదు. కావాలనుకున్న ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపేసేయాలి.
ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అండి. మీరు ఇందులో కావాలంటే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చండి. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ మూత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాంని. జస్ట్ 50 సెకండ్స్ అలా మగ్గితే ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్ పట్టేసుకుంటుంది. చూడండి, వేడివేడిగా టమాటో రైస్, మసాలా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి. మన ఇంట్లో ఏం చేయాలనుకున్నప్పుడు చేయడానికి మాకు చాలా ఈజీగా ఉంటుందని, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అలానే నోటిఫికేషన్ అవుతుంది. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటామండి. అందరికి సెలవు, నమస్తే.